హాయ్ హలో అండి. ఇవాళ మేమైతే హోటల్కి వెళ్తున్నామండోయ్. హోటల్ అంటోంది మరి ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? నాకైతే ఫ్లైఓవర్ మీద అలా వెళ్తుంటే తిరుమలకి వెళ్తున్నంత ఫీలింగ్ అయితే వచ్చేసింది. తీరా మేమైతే కేటీ రోడ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసామన్నమాట. వీళ్ళ దగ్గర సాంబార్, ఇడ్లీ అండ్ వడ కర్రీ అండ్ వడ ఆల్ టైప్ ఆఫ్ న్యాచురల్ పొడులు అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి. నాకైతే ఒక మసాలా దోశ అండ్ ఒక ఎగ్ దోశ అయితే ఆర్డర్ చేసేసామన్నమాట. ఆంటీ చాలా చక్కచక్కగా వేసేస్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఎంతైనా ఉమెన్ గ్రేటే కదండి. ఎవరైనా చెప్పండి. మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. నాకైతే మసాలా దోశ ఆంటీ చాలా బాగా వేసిస్తారు. ఎందుకంటే నా ఫేవరెట్ అనమాట ఆంటీ. ఒక్క దోశతో మాత్రం ఇక్కడ ఆగలేమండో. ఎన్ని దోశలు తిన్నా కడుపు అయితే అస్సలు నిండదు. అదేంటో నాకైతే అర్థం కాలేదు ఇక్కడ సీక్రెట్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఇంకా మేమైతే ఆలస్యం చేయకుండా ఒక మసాలా దోశ అయితే తీసుకొని అండ్ ఒక ఎగ్ దోశ అయితే తీసుకొని మేమైతే వెళ్ళి కూర్చునేసామన్నమాట. ఆంటీ అయితే ఎంతో నీట్గా వేసి మాకైతే అందించేశారు. ఇంకా నేనైతే వెళ్ళి ఒక చట్నీ వేసేసుకొని వెళ్ళైతే కూర్చున్నాను అనమాట. చట్నీ ఎన్నిసార్లైనా పోస్తారు మన కడుపు నిండేంత వరకు. ఇంకా ఆలస్యం చేయకుండా నేనైతే అలా దోశను పట్టుకొని లైట్గా చట్నీలో ముద్దుకొని అయితే తినేసాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. దీని తర్వాత నేనైతే కరేపాకు పొడి దోశ అయితే తీసుకున్నాను అనమాట. నేను చెప్పాక ముందే ఒక దోశతో ఆగలేమండోయ్ అని. దీన్ని తిన్నాక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కడుపు అయితే నిండిపోయింది. సీరియస్గా అన్ని హోటల్స్లో ట్రై చేస్తానే కానీ నాకైతే ఒక దోశ తింటే కడుపు నిండిపోతూ ఉండే. బట్ ఇక్కడైతే ఎందుకో తెలియలేదు, 2 దోశలు తిన్నా కూడా ఏదో తిన్నట్టు ఫీల్ అయిపోయాను. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.